భక్త కవి పోతన భాగవతములోని ప్రథమ స్కందములోని 6వ పద్యములో సరస్వతీదేవిని ఇలా స్తుతిస్తున్నాడు. క్షోణితలంబునన్ నుదురు శోకంగా బ్రొక్కి నుతింతు సైకత శ్రోణికిన్ చంచరీకచే సుందరవేణికి రక్షిత అమరశ్రేణికిన్ తోయజాత భవచిత్త వశీకరణైక వానికిన్ అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపానికిన్. ఇసుక తిన్నెల ప్రకాశము వంటి ప్రకాశముతో ప్రకాశించు దేహకాంతి కలిగిన సైకత శ్రోణి, తుమ్మెదల బారు వంటి సుందరమైన పొడవైన జడ కలిగిన చెంచరీకచేయ సుందరవేణి, దేవతలను రక్షించే రక్షితామర శ్రేణి, బ్రహ్మ మనసునే వశం చేసుకున్న మాట తీరు కలిగిన తోయజాత భవ చిత్త వశీకరణైక వాణి, అక్షరమాలను చిలుకను పద్మాన్ని పుస్తకాన్ని చేతుల్లో ధరించిన అక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాని, మాట్లాడే శక్తిని ప్రసాదించే వాణి అయిన సరస్వతీదేవికి నా నుదురు భూమికి తగిలేటట్లుగా నమస్కరిస్తూ స్తుతిస్తున్నాను. సైకత శ్రోణి అంటే ఇసుక తిన్నెల కాంతి. నది లేక సముద్రం ఒడ్డుననో ఎడారిననో ఇసుక గుట్టలుగా ఉండి ప్రకాశిస్తూ ఉంటాయి. తుమ్మెదల బారు అంటే ఒకదాని తర్వాత ఒకటిగా నల్ల తుమ్మెదలు పెద్ద వరుసలో పొడవుగా ఉండినట్లు జడ ఉండటం. అక్షదామము అనగా అక్షరముల హారము.